సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ కంప్లీట్ చేసుకుందాము. ఈ రోజు డేట్ 27 ఫిబ్రవరి 2025. సో ఈ రోజు మార్కెట్లో వీక్నెస్ అయితే ఎక్కువగానే కనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి నిఫ్టీ 50 సెన్సెక్స్ లో కొంతవరకు ఫ్లాట్ క్లోజింగ్ అయితే వచ్చింది. నెగటివ్స్ అయితే ఏమీ లేవు. ఏది నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ వరకు మాత్రమే. అండ్ అదే విధంగా మన స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ చూసినట్లయితే స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ 1.67% అండ్ మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ 1.26% వరకు కూడా నెగటివ్గా క్లోజ్ అయింది. ఈ రోజు రియాలిటీ సెగ్మెంట్ దాదాపుగా -2%, హ్యూజ్ వీక్నెస్. సో ఈ రోజు మనకు ఒక బ్యాంకింగ్ సెగ్మెంట్ తప్పించి మిగతా అన్ని సెగ్మెంట్స్ కూడా దాదాపుగా నెగిటివ్ క్లోజింగే ఇచ్చాయి. సో ఈ రోజు మనకు మార్కెట్ని అంటే నిఫ్టీని సెన్సెక్స్ని సపోర్ట్ చేసింది కేవలం బ్యాంకింగ్ మాత్రమే. సో వేరిన్ మనకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో సహజంగా బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండదు కాబట్టి మనకి అటువైపుగా కొంతవరకు సెల్ ఆఫ్ అనేది ఎక్కువగా కనిపించింది. సో ఎక్కడైతే బ్యాంకింగ్ ఉందో ఆ స్పేస్ అంటే నిఫ్టీ 50 సెన్సెక్స్ లాంటివి కొద్దిగా స్టేబుల్ అయ్యాయి. సో బ్యాంకింగ్ ఒక్కటి మాత్రమే ఈ రోజు పాజిటివ్గా ఉంటూ మిగతావి అన్నీ కూడా దాదాపుగా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వటం అయితే వెరీ క్లియర్గా కనిపిస్తుంది. సో మనకి కొన్ని రిఫరెన్స్ పాయింట్స్ కూడా మాట్లాడుకుందాం. అండ్ మార్కెట్ నెక్స్ట్ ఎటువైపు వెళ్తుంది అనేది కూడా డెఫినెట్గా మాట్లాడతాను. సో లాస్ట్ 30 ఇయర్స్లో మనకి 8 times దాదాపుగా 20% అండ్ బిలో మార్కెట్ డిప్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో అన్ని సార్లు మార్కెట్ డిప్ అయిన తర్వాత కూడా మనకి మార్కెట్స్ అగైన్ రీబౌండ్ అవుతూ ఆల్ టైమ్ హైస్ ని క్రియేట్ చేస్తూ వెళ్తుంది అని చెప్పేసి మనకి ఆ మనీ కంట్రోల్ ఒక క్లియర్ డేటాను అయితే అబ్జర్వ్ చేసింది. సో బేసిక్గా మనకి వెన్ ఎవర్ దెర్ ఇస్ అ డిప్ ఇన్ ద మార్కెట్ ఇన్ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్, 2013 టేపర్ ట్యాంట్రమ్ అండ్ 2016 డిమానిటైజేషన్, 2020 COVID-19 క్రాష్, వీటన్నిటి టైంలో కూడా మనకి బాటమ్స్ ఫాలో అవుతున్నాయి. ఆ బాటమ్స్ ఫామ్ అవుతున్నాయి. ఫామ్ అయిన తర్వాత వాటిని మళ్ళీ రికవర్ చేసుకుంటూ మార్కెట్స్ హయ్యర్ సైడ్ వెళ్తున్నాయి. సో ఇప్పుడు మన మార్కెట్ పైకి వెళ్ళడానికి ఎంతవరకు ప్రాబబిలిటీ ఉంది? దట్ వాస్ ద పాయింట్ హియర్. సో బేసిక్గా మార్కెట్ అనేది ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే బ్రేక్ చేసింది. అంటే బుల్లిష్ ట్రెండ్ అయితే బ్రేక్ చేసి డౌన్ సైడ్కి అయితే క్లోజ్ అవుతుంది. 22,500 నిఫ్టీ దానికి బిలో కనుక క్లోజింగ్ వస్తే మనకి 22,000 గేట్స్ ఓపెన్ అవుతాయి. కానీ ఇన్ బిట్వీన్ 22,800 కూడా ఒకసారి పైకి రీటెస్ట్ చేయాలి. సో బేసిక్గా మనకు ఆప్షన్ చైన్ డేటా కనుక గమనించినట్లయితే కొంతవరకు ఒక బౌన్స్ 22,800 వరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ అండ్ అగైన్ అక్కడి నుంచి సెల్ ఆఫ్ కూడా వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా అర్థమవుతున్నాయి. సో మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ప్రెషర్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. రీసెంట్ లోస్ని కూడా బ్రేక్ చేసుకుంటూ కిందకి వెళ్తుంది. సో నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ కొంతవరకు స్లో డౌన్ అవుతున్నాయి. కానీ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ అయితే ఇంకా ఫాల్ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే సెక్టోరియల్ ఫ్రంట్లో వస్తే అసలు రియాలిటీ అవ్వచ్చు, లేకపోతే ఎనర్జీ సెగ్మెంట్స్ అవ్వచ్చు. ఈ రెండు అయితే వర్స్ట్ ఫాల్స్. దాదాపుగా మనకి వాటి యొక్క 52 వీక్ హై నుంచి 30% ప్లస్ ఆ యొక్క కరెక్షన్స్ అయితే కనిపించాయి. అండ్ రీసెంట్ మంత్లో ఐటీ సెగ్మెంట్లో కొంతవరకు ఫాల్ అనేది ఎక్కువగా ఎక్స్టెండ్ అయింది. సో గోయింగ్ ఫర్దర్ ఎఫ్ఎంసీజీ, ఫార్మాసిటికల్ అంటే లోకల్ డిమాండ్ ఉండేటువంటి ఏరియా అన్ని కూడా కొంత స్టెబిలైజ్ అవుతూ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండేటువంటి అన్ని కూడా కొంతవరకు సెల్లింగ్ ప్రెషర్ గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇంకా మన నెక్స్ట్ సంబంధించి ఎన్విడియా రిజల్ట్ అనేది నేను వచ్చింది మార్కెట్లో. సో ఎన్విడియా రిజల్ట్స్ అయితే కొంతవరకు బెటర్ గానే వచ్చాయి. సో అంటే ఎస్టిమేషన్స్ కి ఇన్లైన్ గానే వచ్చాయి. సో దాంట్లో ఎటువంటి సమస్య లేదు. కానీ వాళ్ళకు నెక్స్ట్ క్వార్టర్లో రాబోతున్నటువంటి రిజల్ట్స్ కొంతవరకు డిక్లైన్ అవ్వచ్చు. వాళ్ళు 78% గ్రోత్ ఇన్ లాస్ట్ టైం డెలివర్ చేసినట్లయితే ఈసారి 71% ఇస్తాము అని చెప్పేసి ఒక అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ అయితే చూపిస్తున్నారు. దానివల్ల ఇండియన్ ఐటీలో ఇండియన్ ఏఐ సెగ్మెంట్లో కొంత ప్రెషర్ అంటే ఏఐ రిలేటెడ్ సపోర్టివ్ సెగ్మెంట్స్లో, చిప్స్ రిలేటెడ్ సెగ్మెంట్లో క్లియర్గా చెప్పాలంటే వాటిలో కొంత ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ దాంతో పాటుగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా డిస్కస్ చేయాలి. సో బేసిక్గా ఐ ఆల్వేస్ సే డోంట్ చేస్ ద బస్. అంటే ఏ సెగ్మెంట్స్ అయితే పరిగెడుతున్నాయో వాటి వెనకాల పరిగెట్టకండి అని చెప్పి మనం ఎప్పుడు డిస్కస్ చేసుకునేది. సో రీసెంట్గా మనకి పోయిన లాస్ట్ 4-5 సంవత్సరాల్లో మనకి పవర్, డిఫెన్స్, రైల్వే స్టాక్స్ ఇవన్నీ కూడా విపరీతంగా ర్యాలీ అయ్యాయి. సో ఇవి ర్యాలీ అయిన తర్వాత ఎంత డీపర్ కరెక్షన్స్ జరిగాయి అంటే కూడా మనకి మనీ కంట్రోల్ కొంత అప్డేట్ కనిపిస్తుంది. సో పవర్ స్టాక్స్ అయితే దాదాపుగా 70-80% వరకు కూడా ఫాల్ అయినా కనపడుతున్నాయి. సో బేసిక్ ఇక్కడ మన స్క్రీన్ మీద కనపడుతున్న డేటా ఏదైతే ఉందో కొంత పాతది ఇది. ఇన్ఫాక్ట్ నేను రీసెంట్గా అంటే వాళ్ళ చెక్ చేసిన దాని ప్రకారం ఇక్కడున్న డేటాతో కంపేర్ చేస్తే డీపర్ కరెక్షన్ వారే రెన్యూబుల్ టెక్ దాదాపుగా 71%, వీళ్ళు చెప్తున్నారు ఇంకెక్కువ అయింది. అది అదాని గ్రీన్ ఎనర్జీ 61 అంటున్నారు, ఇంకెక్కువ అయింది అది. సో దాంతో పాటుగా నేను ఎప్పుడు ఒక పాయింట్ చెప్తాను, వాల్యుయేషన్స్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం ఎప్పుడైనా బయింగ్ అనేది చేయాలి.
ఏ స్టాక్ లో చూసుకోవాలి, అసలు ప్రైమరీ అని. సో హై వాల్యుయేషన్స్ ఉన్నాయన్నీ కూడా ఏ విధంగా కరెక్షన్స్ గురయ్యాయో కూడా మీరు గమనించవచ్చు. సో మనకి ప్రీవియస్ గా ఉండేటువంటి పిఈ అంతా ఇప్పుడు కరెంట్ పిఈ అంతా. సో బేసిక్గా ఆ కరెక్షన్స్ అంతా కూడా ఎక్కువ పిఈస్ ఉన్న చోట ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా రైల్వే స్టాక్స్ కూడా విపరీతమైన కరెక్షన్స్ లోకి అయితే గురయ్యాయి. దాదాపుగా 50-60% వరకు కూడా రైల్వే స్టాక్స్ లో కూడా మనకు కరెక్షన్ కనిపించింది. సో స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కరెక్షన్స్ అనేవి ఏవైతే ప్రీవియస్ గా ఒక యుఫోరియాని క్రియేట్ చేసే ఈ సెగ్మెంట్స్ బాగుంటాయని, అవన్నీ కూడా టూ మచ్ ఆఫ్ సెల్లింగ్ అయితే ట్రిగర్ అయిపోయాయి. టూ మచ్ నాకు తెలిసి చాలా మంది రీసెంట్ ర్యాలీలో ఈ రైల్వే సెగ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్, ఎనర్జీ సెగ్మెంట్ ఇవన్నీ కూడా బాగుంటాయని చెప్పేసి చాలా కొన్నారు స్టాక్స్. అవన్నీ కూడా పర్టికులర్గా అదాని గ్రీన్ లాంటి స్టాక్స్ చాలా కొన్నారు. అవన్నీ కూడా రీసెంట్ కరెక్షన్స్ లో విపరీతంగా హ్యాంపర్ చేయబడ్డాయి, అంటే బాగా పడిపోయాయి, విపరీతంగా ఇబ్బందులు పడ్డాయి. సో గోయింగ్ ఫర్దర్ మనకి నెక్స్ట్ ఎలా ఉంటుంది అని మాట్లాడుకునే ముందు ఈ రోజు ఒక్కసారి మనకి మార్కెట్లో ఎక్కువ కాంట్రిబ్యూటర్స్ ఎవరు ఉన్నారు అండ్ అదే విధంగా ఆప్షన్ చైన్ డేటాను కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ రోజున్న క్లోజింగ్ ప్రకారం మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సో ఇఫ్ యూ కెన్ సీ ఆల్ అంటే మొత్తం కూడా ఫైనాన్స్ సెగ్మెంట్ యాక్చువల్గా ఈరోజు మార్కెట్ ని సపోర్ట్ చేసింది. సో కొంతవరకు సిమెంట్ అంటే అల్ట్రాటెక్ దేర్ ఇస్ సమ్ న్యూస్ అనుకుంటా దాని రిలేటెడ్, సో అందుకు కొంతవరకు సెల్లింగ్ ప్రెషర్ లో అయితే ఉంది అది. సో బేసిక్ ఈరోజు బ్యాంకింగ్ సెగ్మెంట్ అనేది కొంతవరకు స్టెబిలిటీకి అయితే వచ్చింది. సో బ్యాంకింగ్ సెగ్మెంట్ గోయింగ్ ఫర్దర్ మరింత స్టెబిలిటీని కూడా చూసుకునే అవకాశం అయితే కనపడుతుంది. సో ఆప్షన్ చైన్ డేటా మనం గమనించినట్లయితే 27th ఫిబ్రవరి తోటి మనకి ఫిబ్రవరి సెషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే, ఇంకా మార్చి సెషన్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏం కనిపిస్తుంది అని అంటే మనకి 22,500 దగ్గర స్ట్రాంగ్ గా సపోర్టర్స్ బిల్డ్ అవుతున్నారు అనేది ఒకటైతే కనపడుతుంది. సో గోయింగ్ ఫర్ ద 22,000 సపోర్ట్ చేస్తారు. ఒకవేళ బ్రేక్ అయినా కానీ టూ మచ్ డీపర్ అయితే కిందకి పోనివ్వము అనే ఒక స్ట్రెంత్ అయితే మనకు క్లియర్ గా చూపిస్తున్నారు. ఎస్ ఆఫ్ కోర్స్ హైయర్ సైడ్ మనకి డెఫినెట్ 23,000 దగ్గర ఒక టెక్నికల్ గా మనకి రెసిస్టెన్స్ ఉంటుంది. అలానే మనం కూడా ఇంకో మాట అనుకున్నాం 23,800 అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టే జోన్ కూడా అని. సో 22,800 నుంచి 23,000 వరకు రెసిస్టెన్స్ గా ఉంటూ 22,500 కొద్దిగా సపోర్ట్ గా యాడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో రేపు శుక్రవారం క్లోజింగ్ కూడా ఒకటి చూడాలి. మనం అనుకున్నాం మనకి పర్టికులర్ గా నిఫ్టీలో ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ ఏదైతే ఫాలో అవుతుందో ఆ ట్రెండ్ కి సంబంధించినటువంటి క్యాండిల్ కింద క్లోజ్ అవుతుందా పైకి క్లోజ్ అవుతుందా. శుక్రవారం గనక రేపు మన అదృష్టం బాగుండి మనకి గనక ఆ ట్రెండ్ పైకి వెళ్ళి కొంచెం క్లోజింగ్ మంచిగా ఇచ్చింది అని అంటే మేబీ ఇంకొక నెల వరకు అన్నా కానీ మనం మరి డీపర్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఒకసారి మ్యూచువల్ ఫండ్ డేటాను కూడా ఒకసారి రివైజ్ చేసేద్దాం. సో మనకి 26వ తారీఖు అంటే 25వ తారీఖు మార్కెట్ క్లోజింగ్ దాని ప్రకారం మనకి ఆ రోజు పర్టికులర్గా పిఎస్యు సెగ్మెంట్స్ అనేవి ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయి. ఎనర్జీ, టెక్నాలజీ ఇవన్నీ కూడా బాగా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ లోయెస్ట్ ఇంపాక్ట్ తీసుకుంది మాత్రం ఎంఎన్సీ సెగ్మెంట్, ఫార్మాసిటికల్ సెగ్మెంట్ ఇవైతే కొంతవరకు లోయెస్ట్ ఇంపాక్ట్ అంటే ఫ్లెక్సీ క్యాప్, సో ఇట్లాంటివన్నీ కూడా బాగా లోయెస్ట్ ఇంపాక్ట్ చూసుకున్నాయి. సో లాస్ట్ 1 month లో ఒక రకంగా చెప్పండి లాస్ట్ 1 month లో యావరేజ్ గా ఎక్కువ సెల్లింగ్ ట్రిగ్గర్ అయింది. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఒక సెక్టర్ ఎక్కువ ఇంపాక్ట్ అయిందంటే టెక్నాలజీ అండ్ దాని తర్వాత స్మాల్ క్యాప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంతో పాటుగా దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆల్సో ఫార్మా, ఎంఎన్సీ ఇవన్నీ కూడా కొంత కరెక్ట్ అయ్యాయి, కానీ రీసెంట్ గా కొంత టెక్నాలజీలో ప్రెషర్ అనేది ఎక్కువగా క్రియేట్ అయింది. సో మేబీ దట్ కుడ్ బి రిలేటెడ్ బికాస్ ఆఫ్ ద యుఎస్ టారిఫ్ ఇష్యూస్. దానివల్ల దాంతో పాటుగా యాక్చువల్గా టారిఫ్ ఇష్యూస్ కంటే కూడా అక్కడ యుఎస్ ఎకానమీలో టెన్షన్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో అంటే వాళ్ళ సర్వీస్ పిఎంఐ డేటా లోవర్ సైడ్ రావటము, ఈ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందన్న భయం ఉండటము, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయరేమో అన్న భయం ఉండటము, అగైన్ ఇవన్నీ కూడా మళ్ళీ బయటికి రావడంతో కొంత ప్రెషర్ ఐటీ సెగ్మెంట్ లో అయితే క్రియేట్ అయింది. సో మళ్ళీ రేపు శుక్రవారం రోజు ఇటువంటి ఒక అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.